కర్ణాటకలోని పడమటి కనుమల మధ్య కొలువై ఉన్న అత్యంత మహిమాన్వితమైన పురాతనమైన నాగక్షేత్రం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్ర సద్యుగం కంటే ముందే ప్రారంభమైంది. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి భార్యలైన కద్రువ, వినతుల మధ్య జరిగిన ఒక పందెం కారణంగా వినత ఓడిపోయి కుద్రువుకు బానిసగా మారవలసి వస్తుంది. తన తల్లి బానిసత్వాన్ని చూసి ఆవేదన చెందిన వినత కుమారుడు గరుత్మంతుడు నాగజాతిపై తీవ్ర ఆగ్రహం పెంచుకుంటాడు. మోసంతో తన తల్లిని బానిసను చేసిన నాగజాతి మొత్తాన్ని అంతం చేయడానికి గరుత్మంతుడు ఊచకోత ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగరాజు అయిన వాసుకి తన జాతిని రక్షించుకోవడానికి గరుత్మంతుడితో సుదీర్ఘమైన యుద్ధం చేస్తాడు. చివరికి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వాసుకిని పరమశివుడు అనుగ్రహించి భూలోకంలోని అత్యంత పవిత్రమైన మహీనది ఒడ్డుకు వెళ్ళి శివలింగం వద్ద తపస్చేయమని ఆదేశిస్తాడు. గరుత్మంతుడు భయం పోవడానికి పరమశివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి కోసం కూడా అక్కడే తపస్చేయమని శివుడు చెబుతాడు. మరోవైపు తారకాసుడనే రాక్షసుణ్ణి వధించడానికి జన్మించిన కుమారస్వామి అత్యంత భయంకరమైన యుద్ధంలో తారకాసుని సంహరిస్తాడు. ఆ తర్వాత తన తండ్రి మాట నిలబెట్టడానికి రక్తంతో నిండిన తన వేలాయుధాన్ని మహీనదిలో కడుగుతాడు. ఇందువల్లే ఆ నదికి కుమారధార అనే పేరు వచ్చింది. వందల సంవత్సరాల పుట్టలో ఉండి తపస్సు చేస్తున్న వాసుకి భక్తికి మెచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆ కొండపై ఉన్న గుహలో వాసుకి సమేతంగా కొలువై ఉంటాడు. సంస్కృతంలో కుక్షి అంటే గుహ అని అర్థం. కాలక్రమేణా ఆ ప్రదేశం కుక్కే సుబ్రహ్మణ్యగా ప్రసిద్ధి చెందింది.